వస్తున్నప్పుడు కొండ నుంచి నిఖిల్ ఒక సైనికుడు ఒక జవాన్ని చూసి, స్వామిజీ ఎండలో నిలబడ్డారు చూసారా అని. నిజంగా ఎండ విపరీతంగా ఉంది. ఈరోజు చూస్తే వర్షం ఉంది, అట్లాగే నిలబడి ఉన్నారు సైనికులు, జవాన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం అంతా సురక్షితంగా ఉన్నాం. అప్పుడు అరుణ ప్రశ్న అని చెప్పి ఒక భాగం ఆరణ్యకంలో మొదటి పన్నం సూర్యుడికి ఉన్నటువంటి ఒక విశేషమైన ప్రశ్న. సూర్యతత్వాన్నంతా, సూర్య విజ్ఞానాన్నంతా కూడా మనకు తెలుపుతుంది. అటువంటి అక్కడ ఆ ప్రశ్నలో విశేషంగా ఒక మంత్రం వచ్చింది. అది సూర్య సంబంధమైంది, యజ్ఞేశ్వర సంబంధమైంది. కానీ ఇక్కడ వీళ్ళకి అన్వయం కలిగింది. ఆ రోజు అలా చెప్పంగానే మనసుకి తట్టింది. తిష్టన్నా తపంతి, తిష్టన్న ఆతపంతి, అట్లాగే నిలబడి ఉంటారు. ఆతపంతి, ఆతప అని వినిపిస్తోంది. ఆతపం అంటే ఎండ. ఆ ఎండలో తిష్టన్న అట్లాగే నిలబడి ఉంటారు. శీతేన అవ్యథయన్నివ, శీతేన అవ్యథయన్నివ అంటే ఆ చలిలో, ఇక్కడ ఇప్పుడైతే చలి తక్కువగా ఉంది, వర్షం వస్తోంది, విపరీతంగా చలి ఉంటుంది కదా ఈ ప్రాంతంలో, హిమాలయాల్లో. శీతేన అవ్యథయన్నివ, వాళ్ళకేమీ చలి అవ్వదా, ఎండ తగలదా అంటే చలి అవుతుంది, ఎండ తగులుతుంది, వర్షం కురుస్తుంది. మనకుండే కష్టాలన్నీ వాళ్ళకి ఉంటాయి, శరీరమే కదా. కానీ అవ్యథయన్నివ, వాళ్ళకేమీ కావట్లేదేమో అన్నట్టుగా ఉంటారు. అది విశేషం. అవ్యథయన్నివ అంటే సూర్యుడి విషయంలో అనుకోండి ఈ అర్థము, కానీ మనం జవాన్లకి అన్వయించి చూస్తే అట్లా చక్కగా మనకి ఆ అర్థం వస్తుంది. శీతేనా వ్యథయన్నివ రురుదక్ష ఇవ దృశ్యతే. రురుదక్ష ఇవ, దక్ష, దక్ష అంటే సమర్థుడు, రురుదక్ష అంటే చాలా భీకరమైన, చాలా భద్రమైన, భయంకరమైన దక్షుడు, సమర్థుడు. రురుదక్ష ఇవ దృశ్యతే. అలా అంటే కొంచెం కోపంగా కనిపిస్తారు, పాపం వాళ్ళకి మనస్సు ఉంటుంది, హృదయం ఉంటుంది, కానీ తప్పదు, అలా ఉండాలి. ఇందాక మేము వస్తున్నప్పుడు గట్టిగా ఒక ఆటోకి పీకాడు, ఆటో వాడిని కాదు, ఆటోకి, ఎందుకంటే వినట్లా, ముందుకు వచ్చేస్తున్నాడు, వాళ్ళకి భక్తులకు ఇబ్బంది అయిపోతుంది. అలా రురుదక్ష ఇవ దృశ్యతే. హ్లాదయతే జ్వలతశ్చైవ, జ్వలతశ్చైవ, వాళ్ళకి లోపల ఎంత కష్టం. జ్వలత అంటే ఎన్ని కుటుంబంలో, పరివారంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు ఎంత దూరంగా ఉంటారు, వాళ్ళ నుంచి ఏవేవో సందేశాలు వస్తూ ఉంటాయి. జ్వలతశ్చైవ హ్లాదయతే, జ్వలత అపి హ్లాదయతే, వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా కూడా దేశాన్ని, దేశ ప్రజల్ని హ్లాదయతే, సంతోషపరుస్తూ ఉంటారు. ఇదే వాళ్ళ పని, ఇదే వాళ్ళ ధర్మమా అన్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. హ్లాదయతే జ్వలతశ్చైవ శామ్యతశ్చాస్య చక్షుషి, వాళ్ళని ఒకసారి చూడంగానే మనకు ఆనందం అవుతుంది. శామ్యత, మన కళ్ళకి అబ్బా సంతోషంగా, అమ్మయ్య వీళ్ళు ఉన్నారు, మనకేం ఇబ్బంది లేదు అనేటువంటి ధైర్యం వస్తుంది చూసేవాళ్ళకి. శామ్యతశ్చాస్య చక్షుషి. ఇక తర్వాత అంతా ఉంది. ఈ మంత్రం అట్లా అన్వయమైంది. ఇప్పుడు జవాన్లకి ఆ మంత్రం అట్లా అన్వయమైంది.